ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో దాహమని అడిగినప్పుడు ఆయనకు అందించబడినటువంటి చిరకను యేసుక్రీస్తు తాగకుండా దాన్ని తృణీకరించాడు. మరి అది ఎందుకు అలా తృణీకరించాడో ఈరోజు మనము తెలుసుకుందాం. అనేక సార్లు మనం అనుకుంటాం అది చేదు చిరక కాబట్టి ఆ చేదు చిరకను యేసుక్రీస్తు తాగలేకుండా దాన్ని తృణీకరించాడు అని అనుకుంటాం. కానీ చేదు అనేటువంటి విషయము రెండవ పక్షమున ఉన్నది. అది ప్రాముఖ్యమైనటువంటిది కాదు. దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్నే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాని కొరకు యేసుక్రీస్తుకు అందించబడినటువంటి ఆ చిరక ఏంటిది అని మనము తెలుసుకున్నప్పుడే దాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఇక్కడ ద్రాక్షారసములో బోలమును కలిపి యేసుక్రీస్తుకు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ద్రాక్షారసము గురించి మనందరికీ తెలిసినదే, కానీ ఇందులో కలిపినటువంటి బోలమును గురించి మనము క్షుణ్ణముగా తెలుసుకున్నప్పుడే యేసుక్రీస్తు ఎందుకు తృణీకరించాడో అనేటువంటి విషయాన్ని కూడా మనము అర్థము చేసుకోగలుగుతాం. బోలము అనగా హీబ్రూ భాషలో మోర్ అని అంటారు, ఇంగ్లీష్లో మిర్ అని అంటారు. ఇది అరేబియా దేశాలలో మరి చెట్లుగా మొలిచి అందులో ముళ్ళులు ఉంటాయి. ఆ యొక్క ముళ్ళులను విరగొట్టినప్పుడు అందులో నుంచి ఒక రసము బయటకు వస్తుంది. అది కొంచెం బంకలాగా ఉండేటువంటి రసము. దాన్ని మరి సేకరించినప్పుడు అది బోలముగా గట్టిగా తయారవుతుంది. ఇది ఏ జాతికి చెందిందంటే జీనస్ క్యామిఫోరా అనేటువంటి స్పీషీస్కి చెందినటువంటిది. ఇది సాధారణంగా ప్రపంచంలో పలు విషయాలకు ఉపయోగపడుతుంది. దీనిని బైబిల్ గ్రంథంలో కూడా పలు చోట్లలో ఉపయోగించి ఉన్నారు. ఈ రెండింటిని కూడా పోల్చి నేను మీకు చెప్తాను. మొదటిది సుగంధ ద్రవ్యంగా ఇది ఉపయోగిస్తారు. పర్ఫ్యూమ్స్ తయారీలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు జననము సమయములో బంగారు సాంబ్రాణి బోలమును అక్కడ తీసుకొని వచ్చినటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. అదే రీతిగా ఇంకా కీర్తనలు 45:8వ వచనములో అక్కడ కూడా దీన్ని సుగంధ ద్రవ్యముగా ఉపయోగిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎస్తేరు రాణిని అలంకరించేటప్పుడు ఉపయోగించినటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఇంకా పరమగీతముల్లో కూడా అనేక సార్లు ఉపయోగించినటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. రెండవదిగా ఇన్సెన్స్ అనగా ఒక ధూప వర్గముగా ధూపము వేయటానికి ఉపయోగపడేటువంటి వస్తువుగా దీన్ని ఉపయోగించి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా ప్రత్యక్ష గుడారంలో ధూపము వేయటానికి ఇంకను కూడా అభిషేకించటానికి కూడా దీన్ని ఉపయోగించినట్లుగా మనము చూడవచ్చు. మూడవది ఎంబామింగ్ అనగా మరణించినటువంటి వ్యక్తుల యొక్క శరీరాలను మరి కుళ్ళిపోకుండా భద్రపరచడానికి కాపాడటానికి ఈ యొక్క బోలమును ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని యేసుక్రీస్తు జీవితంలో కూడా మనము చూడవచ్చు. యోహాను సువార్త 19:39లో యేసుక్రీస్తు మరణించి ఆయన పాతి పెట్టేటప్పుడు బోలమును తీసుకుని వచ్చి ఆయన శరీరమును భద్రపరుస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. నాలుగవదిగా మెడిసిన్గా ఇది ఉపయోగపడింది వైద్యానికి. ఎలాగంటే నొప్పుల నుండి విముక్తిని కలిగించడానికి, నొప్పి తెలియకుండా మత్తులో మనలను ఉంచటానికి ఇది ఉపయోగపడేటువంటిదిగా ఉన్నది. ఐదవదిగా ఇది ద్రాక్షారసములో కలిపి తాగేవారు. ఎందుకంటే అలా కలిపి తాగినప్పుడు వారికి మత్తు కలిగి ఆ మత్తు ద్వారా ఆనందమును సంతోషమును కలుగుతుందని చెప్పి వారు ద్రాక్షారసములో బోలమును కలిపి వారు తాగుతుండేవారు. ఇలా పలు విషయాలకు ఈ బోలమును ఉపయోగిస్తున్నటువంటి వారు. ఇదే బోలమునే యేసుక్రీస్తు దాహమని అడిగినప్పుడు ఆయనకు ద్రాక్షారసములో కలిపి అక్కడ ఇవ్వబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు బోలమును కలిపారని తెలిసిన వెంటనే ఆయన దాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మత్తుగా అయిపోయి ఆ మత్తులో ఉండి తన ప్రాణమును విడిచిపెట్టకూడదు. ఎందుకంటే
ఆయన జననము అనేది మరణించటానికి, తన్ను తానుగా తన ప్రాణమును అప్పగించాలనేటువంటిదే యేసు ప్రభు యొక్క పుట్టుక ఉద్దేశముగా ఉన్నది. కాబట్టి ఆయన మత్తులోకి జారినప్పుడు ఆయన మరణించకూడదని తాను స్వయంగా తన ప్రాణమును అర్పించాలనేటువంటిదే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశముగా ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. యేసుక్రీస్తు తనకు తానుగా ప్రాణమును విడిచిపెడుతూ ఉన్నాడు. అప్పుడు మత్తులో ఉండి ప్రాణము పోకూడదు, తనకు తానుగా ప్రాణాన్ని అర్పించేటువంటి యేసుక్రీస్తుని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దీనికి సాదృశ్యంగా యేసుక్రీస్తు పలికినటువంటి 7 మాటలని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నానని యేసుక్రీస్తు తనకు తానుగా తన ప్రాణమును విడిచిపెట్టి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం అర్థము చేసుకుందాం. ఎందుకు చెరకును వద్దన్నాడంటే అది చేదుగా ఉంది అనేటువంటిది రెండవ పక్షం. బోలము చేదుగానే ఉంటుంది, కానీ అది ద్రాక్షారసములో కలిపి తాగినప్పుడు అది మత్తును కలిగించేదిగా, ఒక మైకమును కలిగించేటువంటిదిగా ఉంది. కాబట్టి అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రాణం విడిచిపెట్టకూడదని చెప్పి ఆయన దాన్ని తృణీకరించాడని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.